వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమ్ మల్టీ డిసిప్లినరీ కోర్స్ అయిన ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాం. ఈ వీడియో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే కమెంట్ బాక్స్లో కూడా ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. యూనిట్ 1 వచ్చేసరికి ప్రతి యూనిట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది కాబట్టి మీరు ఏదో యూనిట్లో హాఫ్ అనేది చదువుకొని వెళ్ళినా ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు. మీకు కనుక ఒక 45+50 అలా రావాలంటే అన్నీ అయితే చదవాలి. ఏదో ఒక యూనిట్ హాఫ్ వదిలేసినా పర్లేదు. అలాగవుతానే మీరు 5 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయగలరు. ఫస్ట్ యూనిట్లో 2 పార్ట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు సైకాలజీ. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ అని అడుగుతారు. డిఫైన్ సైకాలజీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ ఆరిజిన్. డిఫైన్ అడిగినప్పుడు డెఫినేషన్ రాయాలి అండ్ ప్లస్ కొంచెం థియరీ మ్యాటర్ అనేది కూడా రాయాలి. అప్పుడే మీకు మార్క్స్ అనేది పడుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వేరియస్ రీసెర్చ్ మెథడాలజీస్ యూజ్డ్ ఇన్ సైకాలజీ. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిస్క్రైబ్ ది బాడీ మైండ్ రిలేషన్షిప్ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఈ క్వశ్చన్ని మనం ఇంకోలో కూడా అడుగుతారు. ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బయాలజికల్ బేసెస్ ఆఫ్ బిహేవియర్. ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్ టు సైకాలజీ అనేది 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. సెకండ్ క్వశ్చన్ కూడా మీరు చూసుకొని వెళ్ళండి. 5 మార్క్స్లో పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, లేకపోతే 10 మార్క్స్లో కూడా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. టేక్ యువర్ ఓన్ రిస్క్. ఫస్ట్ యూనిట్లో సెకండ్ టాపిక్ వచ్చేసి సెన్సరీ అండ్ ప్రిసెప్చువల్ ప్రాసెస్. దాంట్లో సెన్సరీలో మీకు 3 క్వశ్చన్స్ అనేది ఉంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ విజువల్ సెన్సేషన్ విత్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ అయ్యానా తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనిమల్ అయ్యానా కూడా తీసుకోవచ్చు. అక్కడ స్పెసిఫిక్గా అడగలేదు కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఈ క్వశ్చన్ని మనం ఇంకోలా కూడా కొన్ని యూనివర్సిటీస్లో అడుగుతున్నారు. డిస్క్రైబ్ ది యాంటమోనీ ఆఫ్ హ్యూమన్ ఐ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ విజువల్ సెన్సేషన్. సెకండ్ క్వశ్చన్కి వెళ్తే రైట్ ఏ నోట్ ఆన్ ఆడిటరీ సెన్సెస్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెలెక్టివ్ అటెన్షన్. సెలెక్టివ్ అటెన్షన్ వచ్చేసి 5 మార్క్స్లో ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆడిటరీ సెన్సెస్ కూడా 5 మార్క్స్లో ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు 10 మార్క్స్ క్వశ్చన్స్ చదివితే 5 మార్క్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఆర్ డిఫరెన్షియేట్ అబౌట్ సెలెక్టివ్ అటెన్షన్ అండ్ డివైడెడ్ అటెన్షన్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్తో పాటు మనం రాయాలి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. డిఫైన్ పర్సెప్షన్, స్టేట్ ది నేచర్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సెప్షన్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ నోట్ ఆన్ పర్సెప్చువల్ కాన్స్టెంట్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఇది వచ్చేసరికి యూనిట్ 1లో మీకు 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 క్వశ్చన్స్లో మీరు చదువుకొని వెళ్ళాలి. అప్పుడే మీకు టోటల్ అన్ని క్వశ్చన్స్ 10 మార్క్స్ ప్లస్ 5 మార్క్స్ అటెంప్ట్ చేయగలరు. ఒకవేళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే నేను స్టార్ మార్క్ పెట్టిన క్వశ్చన్ ఉన్నాయి కదా, అలాగే ఈ ఫోర్త్ క్వశ్చన్ కూడా స్టార్ మార్క్ క్వశ్చనే, నేను పెట్టడం మర్చిపోయి ఇది కూడా చదువుకొని వెళ్ళండి. సెకండ్ యూనిట్కి వచ్చేసరికి 2 సబ్ పార్ట్స్ అయితే ఉన్నాయి. ఏ వచ్చేసి ఎమోషన్ గురించి ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి దీంట్లో. ఇది చాలా ఈజీ యూనిట్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ వచ్చేసి డిఫైన్ ఎమోషన్, ఎక్స్ప్లెయిన్ ది నేచర్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి 2 వేస్లో అడుగుతారు. 5 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఇది చాలా ఉన్నాయి. 10 మార్క్స్లో అయితే పక్కా అనేది ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. రైట్ డౌన్ అండ్ ఎక్స్ప్లెయిన్ థియరీస్ ఆఫ్ ఎమోషన్. అలా కాకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ జేమ్స్ లాంగ్ థియరీ అని అడగొచ్చు. ఏదో 2 అడగొచ్చు దీంట్లో 10 మార్క్స్కి అయితే. థియరీస్ ఆఫ్ ఎమోషన్ అయితే 3 రాయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కెనాన్ బ్రాడ్ థియరీ. థర్డ్ వన్ వచ్చేసి స్కాచర్ సింగర్ థియరీ. ఈ 3లో ఏదో ఒకటి సపరేట్గా అడిగానే 10 మార్క్స్లో అడగొచ్చు. 5 మార్క్స్లో అయితే కంపల్సరీగా ఏదో ఒకటి అయితే అడుగుతారు. యూనిట్ 2లోనే సెకండ్ పార్ట్ వచ్చేసరికి మోటివేషన్. దీంట్లో కూడా ఓన్లీ 2 క్వశ్చన్సే ఉన్నాయి, ఈజీ క్వశ్చన్సే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మోటివేషన్, ఎక్స్ప్లెయిన్ నేచర్ అండ్ టైప్స్ ఆఫ్ మోటివేషన్. టైప్స్కి వచ్చేసరికి మీరు డయాగ్రామ్తో గీస్తే అట్రాక్టివ్గా ఉంటుంది, పేజెస్ కూడా ఫిల్ అవుద్ది, మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే పెరుగుద్ది మీకు, ఫుల్ మార్క్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ మాస్లో హైరార్కీ మోడల్, హౌ కెన్ ఇట్ బి అప్లైడ్ ఇన్ కాంటెక్స్ట్ అని ఇవ్వచ్చు, అప్లికేషన్ అయినా ఇవ్వచ్చు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ యూనిట్కి వెళ్ళేసరికి 2 పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇండివిజువల్ డిఫరెన్సెస్. దీంట్లో టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ చూస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిఫైన్ లెర్నింగ్, డిస్టింగ్విష్ ఆర్ డిఫరెన్షియేట్ బిట్వీన్ క్లాసికల్ కండిషనల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ కండిషనలింగ్. దీన్ని మనం ఇన్స్ట్రుమెంటల్ని ఆపరెంట్ కండిషనలింగ్ అని కూడా అడగచ్చు, కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళేసరికి డిస్క్రైబ్ క్లాసికల్ కండిషనల్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్.
డిస్కస్ ది షెడ్యూల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ బిహేవియర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసరికి డిఫైన్ మెమరీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ వచ్చినప్పుడు సిక్స్త్ క్వశ్చన్లో ఉంది కదా, సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, అదే రాస్తారు. అండ్ సిక్స్త్ క్వశ్చన్లో డిఫరెన్స్ ఏంటంటే అక్కడ డిఫరెన్షియేట్ అని అడిగారు, అక్కడ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అని అడిగారు. ఫిఫ్త్ క్వశ్చన్ అయితే వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ ఫర్గెటింగ్, డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్. మనలాంటి మతిమరుపు ఉన్న వాళ్ళకి ఏంటంటే కాజెస్ అని ఇక్కడ రాయమంటారు విత్ ఎగ్జాంపుల్స్. ఇది చాలా ఈజీ క్వశ్చనే. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. దీంట్లో మనం ఏదైనా 2 అడిగి లాంగ్ ఆన్సర్లు ఇస్తారు, ఏదర్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఆర్ సెన్సరీ ఆర్ సమ్ అదర్ ఎల్స్, లేకపోతే 3 అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి యూనిట్ 3లో ఇండివిజువల్ డిఫరెన్సెస్. అండ్ యూనిట్ 3లో ఇంకో పార్ట్ ఉంది, పర్సనాలిటీ అండ్ ఇంటెలిజెన్స్. ఇది కూడా చాలా ఈజీ అనే టాపిక్. పర్సనాలిటీ అండ్ ఇంటెలిజెన్స్ యూనిట్ 3లో సెకండ్ టాపిక్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ మెంట్ బై పర్సనాలిటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ట్రేట్స్ అండ్ టైప్ అప్రోచెస్ విత్ ఎగ్జాంపుల్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ యూజ్డ్ టు అసెస్ పర్సనాలిటీ. ఈ క్వశ్చన్ని మనం ఇంకోలా కూడా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. థర్డ్ క్వశ్చన్ మనం చూసుకుంటే డిఫైన్ ఇంటెలిజెన్స్ని మనం డిఫైన్ చేయాలి అండ్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ గురించి అయితే మనం రాయాలి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ ది వేరియస్ మెథడ్స్ యూజ్డ్ టు మెజర్ ది ఇంటెలిజెన్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. మీకు యూనిట్ 1లో నేను 8 క్వశ్చన్స్ ఇచ్చాను టోటల్, యూనిట్ 2లో ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ 4 బాగా చదువుకోండి. అండ్ యూనిట్ 3లో వచ్చేసరికి 9 క్వశ్చన్స్ అయితే నేను ఇచ్చాను. ఈ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ కమెంట్ బాక్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయి ఉంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు రాబోయే ఎగ్జామ్స్ కూడా నేను గైడ్ చేయబోతున్నాను, అందుకు థ్యాంక్స్.